హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనము రైస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది కొరియన్ బ్యూటీస్కి చాలా ఇష్టమైన గ్లాసీ మరియు బ్రైట్ అండ్ స్కిన్ ఇచ్చే రైస్ క్రీమ్. ఈ రైస్ క్రీమ్ అనేది ఫేస్ మీద ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. దీంట్లో విటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్ కంటెంట్లో ఉంటాయన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక 4 స్పూన్ల రైస్ తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ పోసి రాత్రంతా బాగా నాననివ్వాలి. నానబెట్టిన బియ్యానికి ఇంకొక గ్లాస్ వాటర్ కలిపి ఉడికించాలి. ఇలా అన్నమంతా దగ్గర పడి గంజి చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టించుకొని చల్లార్చుకోవాలి. ఇలా వడకట్టుకున్న రైస్ వాటర్కి 1 స్పూన్ అలోవెరా జెల్ కలపాలి. ఈ అలోవెరా జెల్ అనేది స్కిన్ని లైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ ఇస్తుంది. ఇది న్యాచురల్ డీపిగ్మెంటేషన్ కాంపౌండ్గా పనిచేస్తుంది. ఇంకా డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇంకా విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ అనేది చక్కటి స్కిన్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డ్యామేజ్డ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసి సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. 2 విటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి. కొంచెం గ్లిజరిన్ తీసుకోవాలి. ఈ గ్లిజరిన్ అనేది స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, యూత్ఫుల్ స్కిన్ లుక్ని ఇస్తుంది, ఇంకా రింకిల్స్ని కూడా తగ్గిస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ని గ్లిజరిన్ అనేది ఇస్తుంది. ఇంకా కొంచెం రోజ్ వాటర్ని కలపాలి. రోజ్ వాటర్ అనేది స్కిన్ యొక్క pHని బ్యాలెన్స్ చేస్తుంది, స్కిన్ యొక్క రెడ్నెస్ని తగ్గిస్తుంది, స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. చూసారు కదా, చక్కగా మెరిసే రైస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవచ్చు. సాధారణంగా డిఐవై క్రీమ్స్లో మనం కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏం వేయం కాబట్టి ఒక వారానికి సరిపడా మాత్రమే
రెడీ చేసుకొని యూస్ చేస్తూ ఉంటే మంచిది. రాత్రి పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ అన్నిటికి అప్లై చేసి మార్నింగ్ కడిగేసుకుంటా ఉంటే, ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే స్పాట్లెస్ వైట్ అండ్ గ్లోయింగ్ గ్లాసీ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.